రైతు సోదరులందరికీ నమస్కారములు. ఎవరైతే ఈ రైతులు ఈ వీడియో చూస్తున్నారో మీకు కాలువ నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది, ఏవైతే మన ప్రాజెక్టు వాటర్ ఏవైతే ఉన్నాయో పంట పొలాలకు వస్తున్నాయో లేదో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్లోనైతే తెలియజేయండి. అందరూ కూడా తెలియజేస్తారు. అలాగే రైతులు ఎవరైతుర్రో ఈ వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. మీకైతే ఎవరైతే రైతులకు నీళ్లు వస్తలేవో తెలంగాణలో వచ్చేసి మీకు వస్తున్నాయో లేదో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేసినట్టయితే ప్రతి ఒక్కరైతే తెలుసుకుంటారు. అయితే ఏవైతే కాలువ నీళ్ళు ఉన్నాయో మార్చి 15 ఆరు 16 లోపు అయితే అందరికైతే పంట పొలాల్లోకి అయితే కాలువ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అందరికైతే ఏవైతే కాలువలు ఉన్నాయో అంటే కెనాల్ వాటర్ ఉన్నాయో అందరికైతే పంట పొలాల్లోనైతే నీళ్ళు అనేది ఏదైతే ఉన్నాయో డ్యామ్స్ వాటర్ అనేది అయితే అప్పుడైతే టీఎంసీలో బట్టి అయితే మనకు విడుదల చేయనున్నారండి. వాటర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే వరి పంట కోతల వరకు జలాశయం నుంచి దిగువ వరకు అంటే ఏదైతే దిగువకు వచ్చినాయో నీటి విడుదల చేయాలని అయితే మారేను వాలుగులో ఉన్న వ్యవసాయ భూమి బోరుపై ఆధారపడి 10 ఎకరాల వారి సాగు చేస్తున్నారు. అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళైతే వ్యక్తం చేశారు, నిరాశ పడుతున్నారు. మాకైతే ఇంకా కాలువ నీళ్ళు ఏవైతే కెనాల్ వాటర్ ఉన్నాయో మాకైతే రావడం లేదనేది చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి. ఎవరు కూడా ఆందోళన అయితే చెందకండి. ఏదైతే పంట సాగు చేస్తున్నారో సమీపంలోనే జలాశయం ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పంటలు పూర్తయ్యే వరకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని అయితే రైతులు అయితే వాళ్ళైతే వ్యక్తం చేశారు. ఏవైతే కాలువ నీళ్ళు ఉన్నాయో చూడాలి, మరి వస్తాయో లేదో అయితే ఈ 2 రోజులలో లేదా 3 రోజులలోనైతే అందరికీ అంటే ఈ జిల్లాల వారికి అయితే విడుదల చేయనున్నారు. టీఎంసీ వాటర్ వచ్చేసి డ్యామ్స్ ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నదో దానికి సంబంధించింది అయితే మనకి ఏదైతే వాటర్ ఉన్నదో అవైతే విడుదల చేయనున్నారు. అంటే నీటి ఏవైతే ఉన్నాయో పంట పొలాలకు అయితే కాలువ ద్వారానైతే పొలాల్లోనైతే రైతులు అయితే ఉపయోగపడుతుందని అయితే చాలా అయితే ఏదైతే ఈ వీడియో ఉందో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఖచ్చితంగానైతే ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.